నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మచరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు పారమాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 18/12/2024 శ్రీ క్రోధీనామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:40, సూర్యాస్తమయం సాయంత్రం 5:46. తిథి తదియ ఉదయం 10:06 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి తెల్లవారుజామున 12:58. యోగాలు ఇంద్ర రాత్రి 7:34 వరకు. కరణము విష్టి ఉదయం 10:06 వరకు. కరణము భవ రాత్రి 9:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:36 వరకు. గుళిక కాలం ఉదయం 10:50 నుంచి 12:13 వరకు. యమగండం ఉదయం 8:03 నుంచి 9:27 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:51 నుంచి 12:35 వరకు. అమృతకాలం సాయంత్రం 6:30 నుంచి 8:07 వరకు. వర్జం ఉదయం 8:49 నుంచి 10:26 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలలో కొంత శ్రమ బాధ్యత అనేవి పెరుగుతాయి. అలాగే కుటుంబ సంబంధమైన విషయాలలో తల్లితో కలిపి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవసాయ సంబంధించిన అంశాల పట్ల, స్వగృహంలోకి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి అధికంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు స్వగ్రామానికి వెళ్ళడానికి నూతన ప్రయత్నాలు అధికంగా చేయడం అనేది చేస్తారు. అలాగే భాగస్వామితో కలిపి కొత్త వృత్తికి సంబంధించిన ప్రయత్నాలు, వారికి సహకరించడానికి మీరు చేసే విషయాలలో చాలా వరకు అనుకూలతలు జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున మిత్రులతో ఎంతో చక్కటి సాన్నిహిత్యం, వారితో కలిపి చక్కటి ప్రణాళికలు, ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం, అలాగే మిత్ర బృందంతో కలిసి కొత్త ప్రదేశాలు సందర్శించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ బాగుంటుంది. విద్యాపరమైన విషయాలలో నూతన ప్రణాళికల విషయంలో మిత్రులతో కలిసి సంప్రదించి తప్పనిసరిగా ముందుకు వెళ్ళడానికి దృఢ సంకల్పంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే వ్యక్తిగత అంశాలలో, ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగత శ్రద్ధకు సంబంధించిన విషయాలలో కొంత ఎక్కువ రూపంలో ధనాన్ని ఖర్చు చేస్తారంటే మీ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ధనాన్ని ఖర్చు చేయడం అనేది. అలాగే దాంతోపాటుగా సంతాన సంబంధమైన విషయాలలో కూడా కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కొంత ధనం ఖర్చు అవ్వడం, అయినప్పటికీ అది మీకు ఉపయుక్తంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మీకు కనబడుతోంది. అలాగే నూతన బహుమానాలు దూర ప్రదేశాల నుంచి అందుకోవడం, మిత్రులతో కలిసి చక్కగా ఈ రోజుని గడపడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే కళాకారులకి అనుకూలమైన సమయం, నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీ వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం, పరపతి మొదలైనవి పెరగడం, దానికి భగవంతుని యొక్క అండదండలతో మీరు అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మీ అంతటా మీరు కృషి చేసి ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. ఇక సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం వచ్చేటప్పటికి సింహరాశి వారికి ముఖ్యంగా తోబుట్టువులతో కలిసి వృత్తికి సంబంధించిన విషయాలలో, దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలలో తోబుట్టువుల సహకారంతో మీరు చేస్తున్న కృషి చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. అంటే దూర ప్రదేశాల్లో కనుక బంధుమిత్రులు కానీ తోబుట్టువులు కానీ ఉన్నట్లయితే వారి సహాయ సహకారాలతో దూర ప్రదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు, వృత్తిపరంగా చేసే పనులు చాలా వరకు
అనుకూలత చూపించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి విషయం తీసుకునేటప్పటికీ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున సంతాన సంబంధమైన విషయాలలో, గృహానికి సంబంధించిన విషయాలలో చక్కటి మార్పులు చేయడానికి మీరు చేసే పనులు చాలా వరకు అభివృద్ధి పరంగా ముందుకు వెడుతూ ఉంటాయి. అలాగే మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, గృహంలో వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, సంతానంతో కలిపి ఈ రోజున మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో ఈ రోజును చక్కగా గడపడానికి మీరు వేసుకునే ప్రణాళికలు చాలా వరకు మీకు అనుకూలతని చూపిస్తూ ముందుకు వెళ్ళడం, అలా ఈ రోజులో ఎక్కువ శాతం అనుకూలతలకే అవకాశం అనేది కనబడుతోంది. తులారాశి. మైక తులారాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ రోజున గృహ సంబంధమైన విషయాలలో, వృత్తికి సంబంధించిన విషయాల్లో రెండింటినీ కూడా కలిపి బేరీజు వేసుకుంటూ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క గృహానికి సంబంధించిన మార్పులు ఏదైనా చేద్దామనుకున్నా, నూతన పెట్టుబడుల కోసం అంటే ఏదైనా నూతన గృహానికి సంబంధించి కానీ, స్థలాలకు సంబంధించి కానీ మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఈ రోజున చర్చలకి అంటే కుటుంబపరమైన చర్చల్లో మీరు పాల్గొనడం, దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, వృత్తిపరమైన విషయాలలో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ కొత్త వారిని రిక్రూట్ చేసుకునే విషయంలో కూడా ఒకవేళ మీరు అధికార వర్గంలో ఉన్నట్లయితే కొత్త వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకునే విధానంలో కూడా ఈ రోజున కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమాయక వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున భాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకోవడం, వారితో కలిపి చర్చించి కొత్త పథకాలలో మీరు కొంత పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు కొంత చర్చలకి దారితీయడం అనేది, అలాగే దాంతోపాటుగా తోబుట్టువులతో ముఖ్యంగా ఏదైనా సోదరి వర్గంతో కలిపి ఈ రోజున నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడానికి మీరు చేసే కృషి కొంతవరకు అనుకూలంగా ఉండడం, అంటే ఇద్దరు కలిపి ఒక మాటకి వచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా దూర ప్రయాణాల కొరకు చేసేవి అంటే ఏదైనా తీర్థయాత్రలకు కానీ అలాంటి విషయాల్లో కానీ సామాజిక సేవ అన్నీ కూడా చాలా వరకు అనుకూలతలు చూపిస్తూ ముందుకు పెడుతుంది. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు, దానితో పాటుగా ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికంగా ధన రాబడి రెండు ఒకేసారి ఉన్నప్పటికీ ఆ వస్తున్న ధనాన్ని సక్రమమైన రీతిలో వినియోగించుకునే విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ ధనం వినియోగం అనేది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో ఆకస్మికమైన ధన రాబడి వల్ల కొత్త పెట్టుబడుల కొరకు కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఈ రోజున కొంత కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చర్చలు అనేవి అధికంగా జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ కొంత అపార్థాలకు అవకాశం ఉన్నా కూడా దాన్ని అధిగమించే విధంగా మీరు చాకచక్యంగా మాట్లాడి పరిస్థితుల్ని చక్కబరచడానికి అవకాశం ఉంది. మకర రాశి. మైక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరెటువంటి పరిహారాలు పాటించాలి? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ, నూతన పరిచయాలు, ఆ నూతన పరిచయాల్లో కూడా మీ యొక్క సంతాన సంబంధమైన వ్యక్తులు అంటే వారికి సంబంధించిన పరిచయాలు సంతాన వర్గం వైపు నుంచి వారి యొక్క పరిచయాల ద్వారా మీకు నూతన పరిచయాలు అనేవి ఏర్పడడం, అలాగే ఏదైనా విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనడం అనేది, ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం అనేది, కొత్త నిర్ణయాలు అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ కుటుంబ సభ్యులు ఆ విషయంలో డిస్కస్ చేయడం అంటే ఏదైనా చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం అనుకోవచ్చు. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున పెట్టుబడుల విషయంలో, స్థిరాస్తుల విషయంలో ఎక్కువ ఆలోచనలు అనేవి చేస్తారు. వ్యక్తిగత శ్రమ అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు అనేవి ఏర్పడితే దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆ వచ్చిన వృత్తిని ముందు వెళ్ళాలా వద్దా అనే సందేహంతో ఎక్కువ కొంత ఘర్షణ అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఏదైనా స్థిరాస్తుల మీద పెట్టిన పెట్టుబడుల మీద ఆదాయాల విషయంలో కానీ లేకపోతే
వ్యక్తుల యొక్క సహకారంలో పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఈ రోజున ఆలోచనలు అనేవి చేస్తారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు పాటించాలి? మీనరాశి వాళ్ళ విషయంలో ఈ రోజున వాళ్ళకి సంతాన సంబంధమైన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, అంటే ఇద్దరు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ఆలోచిస్తున్నా కూడా దానికి సంబంధించిన విషయాల్లో సంతానంతో కలిపి చర్చలు చేసి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పడతారు. ఆర్థికమైన సంపద విషయంలో అది అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ కూడా పెడుతున్న పెట్టుబడి ఎంతవరకు నేను కరెక్ట్గా పెడుతున్నాను లేదా అని కొంత హృదయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? 12 రాసుల వాళ్ళకి కూడా ద్వాదశ రాసుల వాళ్ళ పరిహార విషయంలో తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం అనేది మొదటి ఆప్షన్గా చేసుకుంటూ అందరూ పెడతారు. అలా చేసుకున్నా కూడా ఇంకా చేసుకోగలిగినట్లయితే వీలైనంతవరకు ఈ రోజున గణేశుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అలాగే గణేశుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, ఈ రెండు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయి. అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన అయినా పర్వాలేదు, లేకపోయినట్లయితే ఇంట్లో ఉన్నప్పుడైనా విఘ్నాలు తొలగడానికి, అన్ని విధాల అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉన్నట్లయితే వినాయకుడికి సంబంధించిన నామాలు, స్తోత్ర పారాయణ ఇలాంటివన్నీ వినడం, చేసుకోగలిగితే చేయడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తున్నది మనం గమనించుకోవాలి. నేటి విశిష్టత. ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా వివరంగా, చాలా చక్కగా వివరిస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున 3వ పాసురం గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇప్పటిదాకా మనం 2 పాసురాల గురించి తెలుసుకున్నాం. 3వ పాసురం యొక్క అర్థం ఏంటి, దానిలో ఉండే భావం ఏంటి అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ 3వ పాసురాన్ని ఓంగియుల గణంద అన్న దాంతో మొదలుపెట్టి ఉత్మన్ పేర్పాడి అంటూ విశేషంగా దాని గురించి చక్కగా ఆండాళ్ తల్లి దీని గురించి మనకి వివరంగా చెప్తుంది. దీనిలో విశేషమైన విషయం ఏంటంటే, ఇది సాధారణంగా ఇది చాలా మంగళ చరణాలలాగా ఏదైనా శుభకార్యాల్లో దీన్ని ఎక్కువగా దీన్ని ఎక్కువ చెప్తూ ఉంటారు ఈ యొక్క పాసురం గురించి. అలాగే దీనిలో ఇంకా విశేషం ఏంటంటే, మనుషులకు ఉండే త్రివిధ తాపత్రయాలు, అంటే 3 రకాలైన తాపత్రయాలు అనేవి ఉంటాయి కదా, అవి తొలగి అన్ని విధాల అభివృద్ధిలోకి రావడానికి, సంపద అన్ని విషయాలు వృద్ధిలోకి రావడానికి ఈ మంగళ శాసనాన్ని సాధారణంగా మనకి చెప్తూ ఉంటారు అన్నమాట పెద్దవాళ్ళు. శుభప్రదమైన వామన అవతారానికి సంబంధించిన కథను కూడా ఇందులో మనకి కీర్తిస్తారు. అందుకని చెప్పే ఓంగియుల గణంద ఉత్మన్ పేర్పాడి అని పెరిగి లోకాలని కొలిచిన ఈ యొక్క పురుషోత్తముడిగా ఈ వామనావతారాన్ని గురించిన విశేషాలు ఇందులో చెప్తూ, ఆయన గురించిన విశేషాలు చెప్తూ ఇక్కడ ఆవిడ మనకి ఏ విషయాలు చెప్తుందంటే, ముఖ్యంగా ఈ యొక్క ఆండాళ్ తల్లి అందరూ బాగుండాలి, 3 వానలు కురవాలి, అంటే ఈ 3 వానలు కురవాలిట. కురిసిన ఆ వానల వల్ల ప్రపంచంలో అందరూ కూడా సస్యశ్యామలంగా అభివృద్ధికరంగా ఉండాలి. ఆ యొక్క వానల వల్ల ఈ యొక్క చేనులు చక్కగా పండాలి. అలాగే అక్కడ ఈ చేపలు తుళ్ళిపడుతున్నట్టుగా ఉండాలి. అలాగే ఆ కమలాలనే వికసించి, ఆ వికసించిన కమలాల మీద తుమ్మెదలు జూంకారనాదంతో అటు ఇటు తిరుగుతూ ఉండాలి. అలాగే పాలు సమృద్ధిగా రావాలి. గోపాల బాలురు పాలు తీస్తున్నప్పుడు బలిష్టంగా ఆ పొదుగుల నుంచి వచ్చే ఆ సస్యం అనేది చాలా చక్కగా ఆ పాలధారలతో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలని ఆవిడ దాని గురించి విశేషాలు చెప్తే, ఆవిడ శుభ సంకల్పం అనమాట. అంటే 3 వానలు కురియాలి అని. అందులో ఏంటంటే వామన అవతారం యొక్క విశిష్టతని ఆవిడ చెప్తుంది. వామనుడి గురించి మనం చెప్పేప్పుడు వింటూ ఉంటాం జనరల్గా. ఏమని చెప్తుంటే, ఇంతే వటుడింతే ఇంతింతే అని చెప్పి ఎలాగైతే ఉంటుందో, వామనుడిలాగా ఈ దేశం మొత్తం కూడా, అంటే వామనుడు ఎలాగైతే అభివృద్ధి చెందిపోయి ఆయన ఎంత ఇదిగా త్రివిక్రముడైపోయి దేశమంతా కూడా ఏ స్థాయిలో ఆయన పెరిగిపోయాడో ఆ రకంగా నిత్య నూతనంగా ఉండాలి, అంతా కూడా అంత విశిష్టత కావాలన్నది ఆవిడ యొక్క మానసికంగా ప్రధాన ఉద్దేశం అనమాట, ఆ సంకల్పం అనమాట. అయితే వామనుడు అనే వ్యక్తి గురించి మనం తెలిసిందే. ఇక్కడ బలిచక్రవర్తి దగ్గర ఆయన 3 అడుగుల భూమిని అడగడం అనేది మనకు తెలిసిన విషయం. ఆ 3 అడుగుల భూమిలో కూడా ఏంటంటే ఆయన అడిగింది, వామనుడు వెళ్ళి అడిగిన దాంట్లో బలిచక్రవర్తి మామూలుగా ఆయన చాలా, బలి అనే చక్రవర్తి చాలా విశేషమైన వ్యక్తి, ఆయన చాలా దాన ధర్మాలు అధికంగా చేస్తాడు. కానీ ఆయన కొంచెం అహంకారం అన్న కాన్సెప్ట్ వల్ల అహంకారాన్ని అణచడానికి ఈ యొక్క వామనుడు వచ్చి 3 అడుగుల భూమి అడుగుతాడు. ఆ 3 అడుగుల భూమిలో కూడా ఆయన అడిగింది ఏంటంటే, అవతల 1 అడుగు భూమి ఒక చోట కాలు పెట్టినప్పుడు ఏంటంటే
ఇహలోక సౌఖ్యాలు, పరలోక సౌఖ్యాలు ఈ రెండింటితో పాటుగా మూడో అడుగుని ఆయన యొక్క వామనుడు ఈయన బలిచక్రవర్తి తల మీద పెట్టడం వల్ల పాతాళానికి ఆయన వెళ్ళిపోయి పాతాళ రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తున్నప్పుడు దానికి రక్షకుడుగా మనకి మన వామనుడు ఉండడం అనేది, అంటే ఇక్కడ బలిచక్రవర్తి ఇచ్చింది ఏంటి అంటే ఆయనకి అహంకారం, మమకారం, అవిద్య అనేవి ఆయన దానంగా ఇవ్వడం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఈ రకంగా దానం చేసిన తర్వాత ఇందులో ఇంకా ప్రధానంగా మనకేం తెలుస్తుందంటే ఈ త్రివిధములైన తాపత్రయాలు అని చెప్పి ఇందాక అనుకున్నాం. అంటే ఎప్పుడు కూడా అహంకారం అంటే ఏంటంటే ఎక్కడైతే అహంకారం పోవడం అనేది ఏంటంటే పరమాత్ముడి దగ్గర తీసుకుంది పరమాత్ముడికే ఇవ్వడం అనేది ఒకటి. ఇక రెండోది ఏంటంటే తనది కూడా అవతల వ్యక్తికి మనం దానం ఇవ్వడం అనేది బలి యొక్క ధార్మికత్వం అనే దాన్ని చూసి శ్రీ మహావిష్ణువే ఆయన చాలా తగ్గిపోయినట్టు అయిపోతాడు. అంటే వామనుడిలాగా ఆయన ఇదైపోతాడు. అంటే తన స్వరూపాన్ని, స్వభావాన్ని దైన్య రూపంలోకి ఆయన తెచ్చుకోవడం అనేదే, అంటే పరుల కోసం ఆయన పాటుపడ్డాడు కాబట్టి ఆ విషయంలో ఆయన విధానాన్ని ఈ ఆండళం తల్లి ఉత్తమాన్ పేర్పాడి అని చెప్పి చక్కగా విశేషంలో అని చెప్తుంది. అది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయంగా ఆవిడ చెప్తుంది. అలాగే ఒక చోట గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుంది, అర్జున నువ్వు ఏం తీసుకుంటున్నావో అది నాకు ఇవ్వు, ఏం భుజిస్తున్నావో అది నాకు ఇవ్వు, అలాగే నువ్వు ఏం తపస్సు చేస్తున్నావో ఆ తపస్సు నాకు ఇవ్వు, అలాగే ఏం జపం చేస్తున్నావో దాన్ని నాకు. అంటే ఇది అర్జునుడి దగ్గర నుంచి మాత్రమే కాదు, ఆయన అర్జునుడి దగ్గర నుంచి లాగే అందరి సమస్త జనుల దగ్గర నుంచి ఆయన ఆశించాడు అని. అలాగే ఈ ఆండాళమ్మ తల్లి 3 రకాలైన వానలు కురవాలి అని అడిగింది. అంటే అవి ఏంటంటే ఆ 3 రకాల వానలు అంటే ఏంటంటే అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగత్వం అనమాట. అంటే ఏంటంటే నువ్వే శరణం, నువ్వు తప్పన ఇంకో దేశంలో లోకంలో ఇంకొకళ్ళు ఎవ్వరు లేరు, నీకే నా భోగభాగ్యాలన్నీ కూడా నేను సమర్పిస్తున్నాను అని అన్నమాట. అంటే ఇన్ని రకాలుగా ఈ త్రివిధ తాపత్రయం ఏంటంటే ఏమంటారంటే అకారాది త్రయం. అంటే దీంట్లో మనకేం తెలుస్తుంది అంటే ఈ యొక్క త్రివిధ జ్ఞానాల వల్ల వ్యక్తికి తప్పనిసరిగా ఏంటంటే దీనివల్ల అకారత్రయ జ్ఞానం అంటారు, ఈ జ్ఞానవర్షం కురిసి మనుషుల యొక్క మానసిక విషయాల్లో పరిపక్వత చెందడం అనేది ఒకటి చెప్తాం. దీనివల్ల 6 రకాల నీతి బాధలు పోతాయట. అతివృష్టి, అనావృష్టి, చిలుకలు, మిడతలు, అలాగే ఈ రకమైన పురుగులు, దుష్ట సామ్రాజ్యంలాగా ఏలేవాళ్ళు అందరూ కూడా ఇదైపోవడానికి ఆవిడ చెప్తుంది. అలాగే వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? ఓం నమో నారాయణ అన్నట్టుగా, అంటే ఈ దేహం నాది కాదనే బుద్ధి, అలాగే దేహానికి సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు దేహమే ఆత్మ అన్న విషయాన్ని వదిలే బుద్ధి లాంటిది. ఇలా ఒకటి చెప్తూ దీంట్లో ఓం నమో నారాయణ అనే విషయాన్ని మనకి ముఖ్యంగా అలవరుచుకోవాలి, నారాయణుడే సర్వస్వం అనుకోవాలనే అష్టాక్షరి మంత్రాన్ని మనం అవలంబించాలి అన్నది దానిలో భాగంగా మనం చెప్తాం. అప్పుడు ఈతి బాధలు తొలగిపోవడం, ప్రపంచమంతా చక్కటి కళకళలాడుతూ ఉండడం, అది చూడడానికి వచ్చిన ఆ యొక్క చేపల్లా తుళ్ళిపడ్డం అంటే ఏంటంటే అందులో అంతరార్థం ఈ బలిచక్రవర్తి విషయంలో ఈ వామనుణ్ణి చూడడానికి ఆ యొక్క ఇంద్రాదేవతలు వచ్చారని దాని అర్థంగా ఒకటి చెప్తాము. అలాగే ఇంకొక అర్థం కూడా చెప్పేటప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ చేలలు వంగి ఉంటాయో అది వినయ విధేయతలకి సంకేతంగా ఒకటి చెప్తాము. అలాగే ఆచార్యుడిగా గోపాల దగ్గరుండే ఆచార్యుడిగా ఈ గోవుల యొక్క పాలు జ్ఞానానికి సంకేతంగాను, దాన్ని పితికేవాళ్ళు శిష్యగణంగాను చెప్పుకుంటూ, అలాగే ఆ కమలాలు జ్ఞానుల యొక్క హృదయాలు అన్నట్టుగాను, వాటికి సంబంధించి అందులో ఈ యొక్క ఉయ్యాల ఊగేట్టుగా ఉండే 9 కూడాను శ్రీమన్నారాయణ లక్ష్మీదేవితో ఉన్నట్టుగాను, అలాగే ఇలాంటి యొక్క వ్రతాన్ని చేసినప్పుడు ఈ 3 వానలు కురవడం వల్ల ప్రపంచం మొత్తం సర్వ విధాల సంతోషదాయకంగా ఉంటూ అన్ని విధాలుగా కూడా అందరూ తొలతూగుతారు భాగ్యంతో. అంటే ఇదేంటంటే దీంట్లో ఉండే అంతరార్థం ఏంటంటే అమ్మవారు చెప్పిన ఆండాళమ్మ తల్లి చెప్పిన అంతరార్థం ఏంటంటే ప్రపంచం మొత్తం నిత్య సౌభాగ్యంగా ఉండి కళకళలాడుతూ ఉండడానికి, ఈతి బాధలు తొలగిపోవడానికి ఈ యొక్క వామనుడు ఎలాగైతే అన్ని విధాలుగా కూడా ఈ త్రివిక్రముడై పై స్థాయికి మనకు కనబడుతున్నాడో, అలాగే ఈ వానల వల్ల అందులో మనం వ్రత స్నానం చేసి ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలతలు అనేవి ఏర్పడతాయి అని చెప్పడానికి, ఆవిడ నిత్య సంపదలతో తొలతోగడానికి ఈ వ్రతం అనేది చెయ్యాలి అని ఆవిడ యొక్క ప్రధాన ఉద్దేశం. పాడి పంట అంటే ఏంటంటే పాడి అంటే జ్ఞానము, అలాగే పంట అంటే ప్రేమ. అంటే ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జ్ఞానాన్ని, ప్రేమని డెవలప్ చేసుకోవాలి, అలాగే దేవుణ్ణే శరణు వేడాలి, అలాగే శ్రీమన్నారాయణ మంత్రాన్ని మనం జపించాలి, ఓం నమో నారాయణ అన్న విధంగా ఉండాలి. నిత్య నూతనంగా బాగుండాలంటే ధార్మికంగా, ధర్మపరంగా 3 వర్షాలు పడాలి అని అమ్మవారు చెప్పడం జరుగుతుంది. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.